Good morning, students. Today discuss about enzymes. ఎంజైమ్స్ గురించి మనకు చెప్పాను. ఎంజైమ్ గురించి ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రాయండి అనే దాని గురించి చెప్పుకున్నాం మనం. అంటే ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాం. 3 పాయింట్స్ గురించి చెప్పుకున్నాం కదా మనం. 3 మెయిన్ పాయింట్స్ ఉంది మనకి. ఏంటంటే మనకి పోటీ పడే ఎంజైమ్ నిరోధకత, పోటీ పడని ఎంజైమ్ నిరోధకత, థర్డ్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ నిరోధకత. ఈ మూడింటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ మీకు పోటీ పడే ఎంజైమ్ నిరోధకత గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అసలు ఎంజైమ్ నిరోధకత అయితే మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఎంజైమ్ నిరోధకత గురించి ముఖ్యంగా రాయండి. అంటే ఎంజైమ్ నిరోధకత. ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ చూసుకుందాం మనం ఇప్పుడు. ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి అంటే ఒక విశిష్ట రసాయనం అనేది ఏమవుతుంది మనకి, ఒక విశిష్ట రసాయనం బంధితం కొరకు ఒక విశిష్ట రసాయనం బంధితం కొరకు ఒక విశిష్ట రసాయనం బంధితం కొరకు మనకిది ఒక విశిష్ట రసాయనం బంధితం కొరకు ఏమవుతుంది మనకి, బంధితం కావడం వల్ల ఎంజైమ్ క్రియాశీలత, బంధితం కొరకు కావడం వల్ల ఎంజైమ్ క్రియాశీలత ఎంజైమ్ క్రియాశీలత ఎంజైమ్ క్రియాశీలత ఆగిపోయే ప్రక్రియనే ఏమంటారు మనకి, ఆగిపోయే ప్రక్రియని ఎంజైమ్ నిరోధకత అంటారు. ఏమంటారు మనకి, ఎంజైమ్ నిరోధకత అంటారు. ఎంజైమ్ నిరోధకత అంటారు. మనకి ఒక విశిష్ట రసాయనం ఏమవుతుంది మనకి, ఒక విశిష్ట రసాయనం బంధితం కావడం వల్ల ఏమవుతుంది మనకి, బంధితం కావడం వల్ల విశిష్ట రసాయనం అనేది ఏమవుతుంది మనకి, బంధితం కావడం వల్ల దాని యొక్క ఎంజైమ్ క్రియాశీలత అనేది ఆగిపోయే ప్రక్రియను ఏమంటారు మనకి, ఎంజైమ్ నిరోధకత అంటారు. అర్థమైందామా ఎంజైమ్ నిరోధకత డెఫినేషన్ అంటే రసాయనం అనేది ఏమవుతుంది, ఎంజైమ్ క్రియాశీలత ఆగిపోవడానికి ఏమవుతుంది, బంధితం అయిపోవడం వల్ల ప్రక్రియ ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. దాన్ని ఏమంటారు మనకి, ఎంజైమ్ నిరోధకత అంటారు. అంటే ఎంజైమ్ నిరోధకత ముఖ్యంగా ఎన్ని రకాలు మనకి, 3 రకాలు. ఏంటి మనకి అవి, ఎంజైమ్ నిరోధకత మనకి 3 రకాలు. ఎంజైమ్ నిరోధకత ఎన్ని రకాలు మనకి, 3 రకాలు. ఎంజైమ్ నిరోధకత ఎన్ని రకాలు మనకి, 3 మెయిన్ టైప్స్. మొట్టమొదటిసారికి పోటీ పడే ఎంజైమ్ నిరోధకత. పోటీ పడే ఎంజైమ్ నిరోధకత. సెకండ్ వన్ వచ్చేసరికి పోటీ పడని ఎంజైమ్ నిరోధకత. పోటీ పడని ఎంజైమ్ నిరోధకత. థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత. ఏమంటుంది, ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత. ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత మనకి ఎన్ని టైప్స్, మనకి ఎంజైమ్ నిరోధకత అనేది 3 మెయిన్ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి మనకి, పోటీ పడే ఎంజైమ్ నిరోధకత. సెకండ్ వన్ వచ్చేసరికి
పోటీ పడని ఎంజైమ్ నిరోధకత. థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత. అంటే మనకి ఈ 3 టైప్ గురించి మనం నేర్చుకున్నాం. అది పోటీ పడే ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి మనకి? పోటీ పడే ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి మనకి? అది ఒక రసాయన అదస్థ పదార్థంతో నిర్మాణాత్మకంగా దగ్గర పోలిక కలిగి ఎంజైమ్లో ఉన్న అదస్థ పదార్థం ఏమైపోతుంది మనకి? అది దాని యొక్క అదస్థ పదార్థం బంధిస్థానం కొరకు పోటీ పడుతుంది. దానివల్ల ఎంజైమ్ క్రియాశీలత ఏమైపోతుంది? చర్య అనేది ఆగిపోతుంది. అంటే ఒక రసాయన అదస్థ పదార్థం ఒక రసాయన అదస్థ పదార్థం బంధిత స్థానం కొరకు పోటీ పడుతుంది. ఏమవుతుంది మనకి? ఒక రసాయన అదస్థ పదార్థం అనేది ఏమవుతుంది మనకి? బంధిత స్థానం కొరకు పోటీ పడుతుంది. పోటీ పడడం వల్ల ఏమవుతుందంటే అది బంధించబడి ఏమవుతుంది? దాని క్రియాశీలత అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఏమవుతుంది మనకి? దాని యొక్క క్రియాశీలత అనేది మనకి ఆగిపోతుంది. ఆగిపోవడం వల్ల ఏమవుతుంది మనకి? అది బంధిత స్థానం కొరకు పోటీ పడుతుంది. దాని యొక్క క్రియాశీలత ఆగిపోవడం వల్ల చర్య అనేది ఏమైపోతుంది మనకి? జరగదు. ఇందులో మనకి పోటీ పడే ఎంజైమ్ నిరోధకతలో చర్య అనేది మనకి జరగదు. అదే పోటీ పడని దానికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? పోటీ పడే ఎంజైమ్ నిరోధకతకి మనం చెప్పాను మీకు క్లాస్లో. ఏం తీసుకున్నాం మనం? మెలోనిక్ యాసిడ్, సక్సినిక్ తీసుకున్నాం. మెలోనిక్ యాసిడ్ అంటే ఏంటి మనకి? మెలోనిక్ ఎంజైమ్ అనేది మనకి అదస్థ పదార్థమా నిరోధకమా? మెలోనిక్ యాసిడ్ అనేది మనకి ఒక అదస్థ పదార్థం. ఏంటి మనకి? అది మెలోనిక్ యాసిడ్ అనేది ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. మెలోనిక్ యాసిడ్కి, మెలోనిక్ ఆమ్లానికి అదేంటి? సబ్స్ట్రేటా అంటే అదస్థ పదార్థమా లేకపోతే నిరోధకమా? అదస్థ పదార్థం. మెలోనిక్ యాసిడ్ అనేది ఏంటి మనకి? ఒక అదస్థ పదార్థం. అది సెకండ్ వచ్చేసరికి మనకి సక్సినిక్ ఆమ్లం వచ్చేసరికి ఏంటి మనకి? సక్సినిక్ వచ్చేసరికి నిరోధకం. సబ్స్ట్రేట్ మనకి ఏంటిది? నిరోధకం, ఇన్హిబిటర్. ఏంటి మనకి? మెలోనిక్ ఆమ్లం వచ్చేసరికి అదస్థ పదార్థం. దేనికి ఎగ్జాంపుల్ ఇది? ఫస్ట్ పోటీ పడే ఎంజైమ్స్ మనకి ఎగ్జాంపుల్. దేనికి? పోటీ పడే ఎంజైమ్ నిరోధకతకి ఎగ్జాంపుల్ మెలోనిక్ ఆమ్లము, సక్సినిక్. మెలోనిక్ ఆమ్లం వస్తారు కదా అదస్థ పదార్థము, సక్సినిక్ వచ్చేసరికి మనకి నిరోధకం అనమాట. ఈ రెండు కూడా ఏమైపోతుంది? డీహైడ్రోజనేజ్ అవడం వల్ల, సక్సినిక్ అనేది డీహైడ్రోజనేజ్ అవడం వల్ల ఈ చర్య అనేది ఏమవుతుంది మనకి? సక్సినిక్ అనేది ఏమవుతుంది మనకి? సక్సినిక్ డీహైడ్రోజనేజ్ అనేది ఏమవుతుంది మనకి? సక్సినిక్ డీహైడ్రోజనేజ్ ఏమవుతుంది మనకి? మెలోనిక్ ఆమ్లం వచ్చేసరికి అదస్థ పదార్థం, సక్సినిక్ వచ్చేసరికి నిరోధకము. వీటి వలన ఏమవుతుంది మనకి? ఈ మెలోనైట్ వలన సక్సినిక్ డీహైడ్రోజనేజ్ చర్య అనేది ఏమవుతుంది మనకి? చర్య అనేది ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకి? నిరోధించబడుతుంది. చర్య అనేది జరగదు మనకి. చర్య అనేది ఏమవుతుంది మనకి? నిరోధించబడుతుంది. అర్థమైంది కదమ్మా? మెలోనిక్ ఆమ్లం వస్తారు కదా. అసలు దేనికి ఎగ్జాంపుల్ ఇది మనకి? ఫస్ట్ వన్ పోటీ పడే ఎంజైమ్ నిరోధకతకి. అసలు ఎంజైమ్ నిరోధకత, పోటీ పడే ఎంజైమ్ నిరోధకత నేను చెప్పుకున్నాం. ఒక రసాయన అదస్థ పదార్థం అనేది బంధిత స్థానం వరకు పోటీ పడడం వల్ల అదేమవుతుంది? అదస్థ పదార్థాన్ని బంధించడం వల్ల దాని యొక్క చర్య అనేది ఏమైపోతుంది? ఆగిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మెలోనిక్ ఆమ్లం అంటే అదస్థ పదార్థం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సక్సినిక్ నిరోధకం. ఇదనేది మనకి సెక్స్ వల్ల ఈ నిరోధకం వల్ల ఏమవుతుంది? సక్సినిక్ డీహైడ్రోజనేజ్ చర్య అనేది ఏమైపోతుంది? ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అర్థమైంది కదా ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోటీ పడని ఎంజైమ్ నిరోధకత. పోటీ పడని ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి మనకి? ఇందులో పోటీ పడిన ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి? ఒక నిరోధకంలో ఏమవుతుంది? అదస్థ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. దేని పోలి ఉంటుంది? మనకి అదస్థ పదార్థాన్ని పోలి ఉండదు. కానీ ఇది ఏమవుతుంది? నిరోధకం అనేది ఎంజైమ్ క్రియాశీల స్థానం వద్ద కాకుండా వేరొక స్థానం వద్ద అతుక్కుని ఉంటుంది. ఏమవుతుంది మనకి? ఇది అదస్థ పదార్థాన్ని ఏమవుతుంది? ఎంజైమ్ అనేది సెకండ్ వన్ వచ్చేసరికి
ఎంజైమ్ అనేది ఎంజైమ్ ఏముంటుంది మనకు ఉండదు, మనకి అదస్థ పదార్థం అనేది ఉండదు మనకి. ఎంజైమ్ ఏముంటుంది మనకి అదస్థ పదార్థం ఉండదు. ఎంజైమ్లు వచ్చేసరికి ఏముంటుంది మనకి అదస్థ పదార్థం అనేది ఉండదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క నిరోధకం అనేది దేంతో అతుక్కుని ఉంటుంది మనకి ఒక స్థానం వద్ద కాకోకుండా ఎంజైమ్ క్రియాశీలం వద్ద కాకోకుండా వేరొక స్థానం వద్ద ఎంజైమ్ క్రియాశీల స్థానం వద్ద కాకుండా క్రియాశీలం స్థానం వద్ద కాకుండా ఎంజైమ్ క్రియాశీల స్థానం వద్ద కాకుండా వేరొక దాని వద్ద అతుక్కుని వేరొక ఎంజైమ్తో సంక్లిష్టంగా ఏర్పడుతుంది. వేరొక స్థానం వద్ద అతుక్కుని వేరొక స్థానం వద్ద అతుక్కుని ఏమవుతుంది మనకి ఎంజైమ్ అదస్థ పదార్థం. ఇందులో ఏమవుతుంది మనకి ఇందులో పోటీ పడే ఎంజైమ్ నిరోధకతకి చూసుకున్నాం. దాని గురించి ఏంటి మనకి అది ఎంజైమ్లో ఏముండదు మనకి అదస్థ పదార్థం అనేది ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎంజైమ్ దాని క్రియాశీలమైనతో కాకుండా వేరొక స్థానం వద్ద అతుక్కుని ఏం చేస్తుంది, ఏం ఏర్పరుచుకుంది, సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. సంక్లిష్టాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఏంటి మనకి ఒక ఎంజైమ్ అనేది దాని యొక్క అదస్థ పదార్థం దగ్గర ఉండదు కాబట్టి దాని యొక్క క్రియాశీల స్థానం వద్ద కాకుండా వేరొక స్థానం వద్ద అతుక్కుని ఏమవుతుంది మనకి సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరచడం వల్ల ఏమవుతుంది, దీని ప్రేరణ అనేది ఎలా జరుగుతుంది, ఉత్ప్రేరకంగా ఫలితం దీని వల్ల జరగడం వల్ల ఏమవుతుంది మనకి ఫలితం అనేది ఉత్ప్రేరణంగా జరుగుతుంది. ఏమవుతుంది మనకి దాని యొక్క వేరే స్థానం వద్ద అతుక్కోవడం వల్ల ఏమవుతుంది మనకి సంక్లిష్టం చెంది ఫలితమైన ఉత్ప్రేరణంగా జరగదు మనకి. అర్థమవుతుంది కదమ్మా. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి కాపర్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ పోటీ పడిన దానికి కాపర్, మెర్కురీ, కాపర్, మెర్కురీ ప్లస్ ఇంకోటి ఏంటి మనకి లోహాయాలు. ఏంటి మనకి ఇవన్నీ కూడా కాపర్, మెర్కురీ ఇవన్నీ కూడా ఏంటి మనకి మెర్కురీ అంటే ఏంటి మనకి పాదరసం, సిల్వర్ మొదలవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటి మనకి కాపర్, మెర్కురీ, సిల్వర్ ఇవన్నీ కూడా ఏంటి మనకి లోహ అయాన్లు. ఏంటివి కాపర్, మెర్కురీ, సిల్వర్ ఇవన్నీ కూడా ఏ అయాన్లు మనకి లోహ అయాన్లు. అంటే ఇందులో కూడా మనకి పోటీ పడిన ఎంజైమ్ నిరోధకాలకి ఏంటివి మనకి పోటీ పడిన ఎంజైమ్ నిరోధకాలకి ఎగ్జాంపుల్స్ ఏంటవి కాపర్, మెర్కురీ, సిల్వర్ ఇవన్నీ కూడా మనకి లోహ అయాన్లు. థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత. ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటంటే చెప్పాను కదా మీకు, వరుసగా గొలుసులాగా జరిగే ఎంజైమ్ నిరోధకత. అంటే మనకి ఏంటది వరుసగా గొలుసులాగా జరిగేదంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, గ్లూకోజ్ తీసుకుందాం. గ్లూకోజ్ నుంచి మనకి ఏమవుతుందంటే మీరు రబ్ చేసి నోట్ చేస్తున్నారు కదా, ఫీడ్బ్యాక్ నిరోధకత. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి మనకి ఫీడ్బ్యాక్ నిరోధకత. ఫీడ్బ్యాక్ నిరోధకత అంటే ఇది ఎలా జరుగుతుంది మనకి ఒక వరుసగా ఏమవుతుంది మనకి ఇది వరుసగా గొలుసులాగా జరిగే ఎంజైమ్ మనకి వరుసగా గొలుసులాగా జరిగే ఎంజైమ్ అనమాట. మనకి ఏంటి మనకి
ఉత్ప్రేరక చర్యల వల్ల ఏమవుతుంది మనకి ఉత్ప్రేరక చర్యల వల్ల ఎంజైమ్ ఉత్ప్రేరక చర్యల వల్ల ఉత్ప్రేరణ చెంది ఏం జరుగుతుంది మనకి ఉత్ప్రేరక చర్యల వల్ల ఏం జరుగుతుంది మనకి ఉత్ప్రేరణ అనేది ఉత్పన్నం జీవక్రియలు ఏమవుతుంది మనకి జీవక్రియలలో హోమియోస్టాటిక్ ఏంటి మనకి అది హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా నియంత్రణలో భాగంగా ఏమవుతుంది మనకి ఇది ఒక మొదటి చర్యలోని ఎంజైమ్ నిరోధిస్తుంది ఏం జరుగుతుంది మనకి మొదటి చర్యలోని ఎంజైమ్ని నిరోధిస్తుంది మొదటి చర్యలోని ఎంజైమ్ నిరోధిస్తుంది అంటే ఫీడ్బ్యాక్ నిరోధకత అంటే గొలుసులాగా జరిగే ఎంజైమ్ ఉత్ప్రేరిత చర్యల వల్ల ఉత్పన్నం జీవక్రియల్లో హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా మొదటి చర్యలోని ఎంజైమ్ నిరోధిస్తుంది. అసలు మొదటి చర్య అంటే ఏంటి, అసలు మనకి ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అంటే మనకి చూసుకుందాం. మనం గ్లూకోజ్ తీసుకుందాం. మనం దీని ఎక్స్ట్రాక్ట్ చూద్దాం. చూడండి, మెకానిజం గురించి చూద్దాం. ఒక మెకానిజం గురించి చూసుకుందాం. మనం గ్లూకోజ్ దానికి ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు. ఫీడ్బ్యాక్ నిరోధకతకి గ్లూకోజ్ తీసుకున్నాం. గ్లూకోజ్ నుంచి ఏం ఏర్పడుతుంది మనకి ఒక చర్య అనమాట. ఇదంతా కూడా ఒక వరుస గొలుసులాగా మనకి చర్య అనేది జరుగుతుంది. మనకి గ్లూకోజ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. ఏం ఫామ్ అవుతుంది మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. దీనికి ఎగ్జాంపుల్ కింద నోట్ చేసుకున్నాం. దీని తర్వాత గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఏం రియాక్షన్ చర్య అనేది జరుగుతుందండి మనకి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఏం ఏర్పడుతుంది మనకి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఏమేర్పడుతుంది మనకి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. అంటే ఈ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్తున్నానండి. గ్లూకోజ్ దగ్గర నుంచి లాస్ట్కి వస్తుంది మనకి ఏమొస్తుంది ఈ రియాక్షన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి మనకి ఇది స్టార్టింగ్ ప్రోడక్ట్ వచ్చేసరికి గ్లూకోజ్, అది ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది మనకి పైరువేట్ కింద మారుతుంది. మనకి ఏమవుతుంది మనకి ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి పైరువేట్ మనకి. అంటే ఇదంతా కూడా ఎలా జరుగుతుంది మనకి ఒక గొలుసులాగా మనకి చర్య అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది మనకి ఉత్ప్రేరణ చెందుతుంది. ఒక గొలుసులాగా మనకి ఒక వరుస క్రమంలో జరుగుతుంది మనకి చర్య అనేది. అంటే మెకానిజం అనేది ఎలా జరుగుతుందంటే గ్లూకోజ్ నుంచి ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్, దాని నుంచి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. అంటే ఇలా ఒక చర్య అనేది మనకి ఒక రియాక్షన్, ఒక చైన్ రియాక్షన్ లాగా మనకి ఫామ్ అవుతుంది. మనకి అర్థమైంది కదమ్మా. వరుసగా మనకు ఒక చైన్ రియాక్షన్ ఫామ్ అవుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి మనకి ఎండ్ ప్రోడక్ట్ వరకు కూడా ఒక మెకానిజంగా జరుగుతుంది మనకి. దాన్ని ఏమంటారు మనకి ఫీడ్బ్యాక్ నిరోధకత అంటారు. ఏమంటారు దాన్ని ఫీడ్బ్యాక్ నిరోధకత అంటారు. అంటే ఇప్పుడు ఏమన్నా దీన్ని డెఫినేషన్ చూసుకుంటే గొలుసులాగా అంటే గొలుసులాగా అంటే ఏంటి గ్లూకోజ్ నుంచి దాని యొక్క 6-ఫాస్ఫేట్, తర్వాత ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, తర్వాత ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. అలాగే మనకి ఏం ఫామ్ అవుతుంది మనకి అలా ఒక చైన్ రియాక్షన్ అంటే ఒక మెకానిజం ద్వారా మనకి జరుగుతుంది. దాన్ని ఏమంటారు మనకి ఫీడ్బ్యాక్ నిరోధకత అని కూడా అంటారు మనకి. అంటే ఈ ఉత్ప్రేరక చర్యల వల్ల ఉత్పన్నం చెంది ఎందులో జరుగుతుంది మనకి జీవక్రియల్లో జరుగుతుంది మనకి. ఇది అర్థమవుతుంది కదమ్మా. దాన్ని ఏమంటారు మనకి హోమియోస్టాటిక్ నియంత్రణలో భాగంగా ఇది మొదటి చర్యలోని ఎంజైమ్ నిరోధిస్తుంది. అంటే మొదటి చర్యలో మనకి ఏమవుతుంది మనకి ఎంజైమ్ అనేది మనకి నిరోధిస్తుంది అనమాట. అర్థమైందా. దాన్ని ఏమంటారు మనకి ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత అని కూడా అంటారు మనకి.
అర్థమైంది కదా మీకు క్వశ్చన్ మొత్తం. ఫస్ట్ మనకి ఎంజైమ్ నిరోధకత గురించి చూసుకున్నాం. అసలు ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటి, మళ్ళీ ఒకసారి నెక్స్ట్ రిపీట్ చేసుకుందాం ఈ క్వశ్చన్ గురించి. ఎంజైమ్ నిరోధకత అంటే ఒక విశిష్ట రసాయనం అనేది ఏమవుతుంది మనకి బంధితం కావడం వల్ల దాని ఎంజైమ్ యొక్క క్రియాశీలత వద్ద ఏమవుతుంది ఆగిపోయే ప్రక్రియను ఏమంటారు, దాన్ని ఎంజైమ్ నిరోధకత అంటారు. ఈ ఎంజైమ్ నిరోధకత అనేది మనకి 3 మెయిన్ స్టెప్స్. ఫస్ట్ వచ్చేసరికి పోటీ పడే ఎంజైమ్ నిరోధకత, నెక్స్ట్ వచ్చేసరికి పోటీ పడని ఎంజైమ్ నిరోధకత, థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ నిరోధకత. అది పోటీ పడే ఎంజైమ్ నిరోధకత అసలు ఏంటన్నమాట. ఫస్ట్ వన్ అంటే ఒక రసాయన అదస్థ పదార్థం అనేది దాని యొక్క బంధ స్థానం కొరకు పోటీ పడడం వల్ల దాని యొక్క చర్య అనేది ఏమైపోతుంది మనకి ఆగిపోతుంది. ఏమవుతుంది మనకి చర్య అనేది ఆగిపోతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం, సెక్సినిక్ మెలానిక్ యాసిడ్. అంటే సెక్సినిక్ యాసిడ్, సెక్సినిక్ ఆమ్లము, మెలానిక్. సెక్సినిక్ వచ్చేసరికి మనకి ఒక అదస్థ పదార్థం, అదే మెలానిక్ వచ్చేసరికి ఏంటి మనకి ఒక అది ఒక నిరోధకం అనమాట. ఏంటి మనకి అది నిరోధకం అంటే ఇన్హిబిటర్ మనకి అది. అదే మనకి సెక్సినిక్ మెలానిక్ వచ్చేసరికి ఏంటి మనకి ఒక సబ్స్ట్రేట్ అంటే ఒక అదస్థ పదార్థం అది మనకి. అర్థమైంది కదమ్మా. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి అది ఏమవుతుంది మనకి అది డిహైడ్రోజనేజ్ చెందడం వల్ల దాని యొక్క చర్య అనేది ఏమైపోతుంది సెక్సినిక్ డిహైడ్రోజనేజ్ జరగడం వల్ల దాని యొక్క నిరోధకత అనేది ఏమవుతుంది మనకి ఆగిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పోటీ పడని ఎంజైమ్ నిరోధకత, సెకండ్ వన్. దాని గురించి ఏం చూసుకుందాం. ఇందులో మనకి ఏముండదు, అదస్థ పదార్థం అనేది ఉండదు. ఏముండదు మనకి సబ్స్ట్రేట్ అనేది అసలు ఉండదు మనకి. అదస్థ పదార్థం అనేది ఉండదు మనకి. ఇందులో పోటీ పడిన ఎంజైమ్ నిరోధకతలో సబ్స్ట్రేట్ అనేది ఉండదు, ఎంజైమ్ నిరోధకత అనేది ఉండదు. ఉండకపోవడం వల్ల ఏమవుతుంది మనకంటే అది ఏమవుతుంది ఆ స్థానం వద్ద కాకుండా వేరొక స్థానం వద్ద మనకి అతుక్కుంటుంది. ఏమవుతుంది మనకి వేరొక స్థానం వద్ద అతుక్కోవడం వల్ల అది సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరచడం వల్ల ఫలితం ఏమవుతుంది ఉత్ప్రేరణ అనేది మనకి జరగదు అనమాట. దాన్ని ఏమంటారు పోటీ. అంటే ఎందుకంటే అది పోటీ పడదు, అంటే బంధు స్థానం వరకు పోటీ పడదు కాబట్టి అది ఏమవుతుంది ఆ స్థానం వద్ద కాదు వేరే స్థానం వద్ద అది అతుక్కోవడానికి ఒక సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరచడం వల్ల ఏమవుతుంది దానిలో ఉత్ప్రేరణ అనేది ఫలితం ఏమవుతుంది మనకు ఉత్ప్రేరణ అనేది జరగదు. దానికి ఎగ్జాంపుల్ వస్తే ఏం తీసుకున్నాం, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్. కాపర్, మెర్క్యూరీ, సిల్వర్ అనేవి ఏంటి మనకు ఆ మూడు కూడా ఒక లోహ అయాన్లు. ఏంటి మనకు అవి లోహ అయాన్లు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత. ఫీడ్బ్యాక్ ఎంజైమ్ నిరోధకత అంటే ఏంటంటే మనకి ఎంజైమ్ అదస్థ పదార్థంతో ఉండదు. ఏమవుతుంది మనకి అదస్థ పదార్థంతో ఉండదు మనకి. ఏమవుతుంది మనకి ఫీడ్బ్యాక్ అంటే ఏంటి మనకి ఒక వరుసగా గొలుసులా జరుగుతుంది. ఏమవుతుంది రియాక్షన్ అనేది ఒక వరుసగా గొలుసులా జరగడం వల్ల ఆ ఎంజైమ్ అనేది ఉత్ప్రేరక చర్యల వల్ల ఏమవుతుంది మనకి ఉత్పన్నం జరుగుతుంది. ఇందులో మనకి జీవక్రియలు ఉత్పన్నం జరగడం వల్ల హోమియోస్టాటిక్ నియంత్రణ ద్వారా మొదటి చర్యలను ఏం చేస్తుంది మనకి ఒక మొదటి రియాక్షన్ ఏం చేస్తుంది దాని యొక్క చర్యను అనేది మనకి నిరోధిస్తుంది. అది ఎలా జరుగుతుందని చెప్పి మీరు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ప్రొడక్ట్ అంటే ఇది ఒక చైన్ మెకానిజం లాగా జరుగుతుంది. అంటే ఒక వరుస లాగా మెకానిజం అనేది చర్య అనేది జరుగుతుంది మనకి. అర్థమైంది కదమ్మా. హార్మోన్స్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంజైమ్ నిరోధకాల గురించి క్లుప్తంగా రాయండి అని అడుగుతుంది. అడిగినప్పుడు దాని యొక్క డెఫినేషన్ రాయండి. డెఫినేషన్ రాసిన తర్వాత వర్క్ మొత్తం 1 by 1 3 పాయింట్స్ రాయండి. 3 టైప్స్ రాసిన తర్వాత దాని గురించి వివరించి 1 by 1 ఎగ్జాంపుల్స్ కూడా అటెంప్ట్ చేయండి. అప్పుడు 4 మార్క్స్ ఈజీగా మనం గ్యాదర్ చేయగలుగుతాం. అర్థమైంది కదా ఎంజైమ్ నిరోధకత గురించి. నోట్ చేసుకున్నారా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వివిధ సహకారకాల గురించి వివరించండి. అసలు సహకారకాలు అంటే ఏంటి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి సహకారకాలు. సహకారకాలు ఎన్ని టైప్స్ ఉంటాయి. సహకారకం అంటే ఏంటి ఒక సంపూర్ణ ఎంజైమ్ అనేది ఏమవుతుంది మనకి ఒక సంపూర్ణ ఎంజైమ్లో ఉండే క్రియాశీలత ఘటకాన్ని ఏమంటారు మనకి ఒక సంపూర్ణ ఎంజైమ్లో ఉండే క్రియాశీలత ఘటకాన్ని ఏమంటారు మనకి సహకారకం అంటారు. ఏమంటారు క్రియాశీలత ఘటకాన్ని సహకారకం అంటారు. సహకారకం సహకారకం అంటే ఏంటి ఒక క్రియాశీలతలో ఉండే ఏమవుతుంది మనకి ఇది ఒక సంపూర్ణ ఎంజైమ్లో
ఒక సంపూర్ణ ఎంజైమ్లో ఏముంటుంది మనకి ఉండే ప్రోటీనేతర ఘటకాన్ని ఏమంటారు మనకి ఎంజైమ్లో ఉండే ప్రోటీనేతర ఘటకాన్ని ప్రోటీనేతర ఘటకాన్ని ప్రోటీనేతర ఘటకాన్ని సహకారకం అంటారు. ఏమంటారు మనకి సహకారకం. ఇంపార్టెంట్ ఏదైనా వచ్చినప్పుడు డెఫినేషన్ చూసినప్పుడు కంపల్సరీ అండర్లైన్ చేయడం నేర్చుకోండి. మెయిన్ పాయింట్స్ ఏంటి మనకి ఏదైనా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పటికీ మెయిన్ పాయింట్స్ మనకి ఎగ్జాంపుల్స్ వచ్చినా ఏది వచ్చినా సరే ఇప్పుడు సక్సిలిక్ ఉంది మెలనిక్ ఉంది ఇవన్నీ కదా అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాని కింద ఐడెంటిఫై చేయడం అంటే అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దీని గురించి చెప్తున్నారు దీని గురించి అని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది మనకి అర్థమవుతుంది కదమ్మా. ఇప్పుడు ఏంటి మనకి సహకారకం అంటే సంపూర్ణ ఎంజైమ్లో ఉండే ప్రోటీనేతర ఘటకాన్ని ఏమంటారు మనకి సహకారకం అంటారు. ఈ సహకారకం ఏమవుతుంది మనకి సహకారకం అనేది ఏంటి సంపూర్ణ ఎంజైమ్లో మనకి ఏముంటుంది మనకి సంపూర్ణ ఎంజైమ్లోని అపో ఎంజైమ్ కంటి పెట్టుకుని ఉండే ఉత్ప్రేరక క్రియాశీలత నిలుపుతుంది. ఏమవుతుంది మనకి ఈ సంపూర్ణ ఎంజైమ్ అనేది ఏమవుతుంది ఎంజైమ్లో ఉన్న అపో ఎంజైమ్ ఏంటి మనకి ఎంజైమ్లో ఉన్న అపో ఎంజైమ్ ఏమవుతుంది అంటి పెట్టుకుంటే ఎంజైమ్లో ఏముంటుంది మనకి అపో ఎంజైమ్ అనేది ఉంటుంది దాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది. ఏముంటుంది మనకి ఇది సహకారకం అనేది అండ్ అపో ఎంజైమ్ని అంటి పెట్టుకుని ఉంటుంది అనమాట. ఉండడం వల్ల ఏమవుతుంది దానికి ఉత్ప్రేరణ క్రియాశీలత అనేది ఏమవుతుంది మనకి నిలిపిస్తుంది. అంటే ఉత్ప్రేరణ అనేది ఎక్కువగా మనకి జరుగుతుంది. అంటే దేన్ని అంటి పెట్టుకుని ఉంటుంది మనకి ఎంజైమ్ అనేది సహకారం దేన్ని అంటి పెట్టుకుని ఉంటుంది ఎంజైమ్లోని అపో ఎంజైమ్ని అంటి పెట్టుకుని ఉంటుంది. దేని ఎంజైమ్ని అంటి పెట్టుకుంది అపో ఎంజైమ్ని సహకారకంలోని ఎంజైమ్ని దేన్ని అంటి పెట్టుకుంది అపో ఎంజైమ్ని అంటి పెట్టుకుని ఉంటుంది. అంటి పెట్టుకుని ఉండడం వల్ల ఏమవుతుంది దాని యొక్క క్రియాశీలతని నిలిపి ఉంచుతుంది. ఇందులో మనకి సహకారకంలో వచ్చేసరికి మనకి 3 మెయిన్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రాస్థెటిక్ సముదాయాలు ఏం మనకి సహకారకం అనేది ఎన్ని టైప్స్ మనకి 3 టైప్స్. సహకారకం అనేది 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాస్థెటిక్ సముదాయం. మన ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాస్థెటిక్ సముదాయాలు. ప్రాస్థెటిక్ సముదాయాలు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి థర్డ్ వన్. మన థర్డ్ వన్ ఏంటి మన సెకండ్ వన్ ఏంటి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రాస్థెటిక్ సముదాయాలు. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఏంటి సహ ఎంజైమ్లు. ఏంటి మనకి సహ ఎంజైమ్లు. అదే థర్డ్ వన్ వచ్చేసరికి లోహ అయాన్లు. లోహ అయాన్లు. ప్రాస్థెటిక్ సముదాయాల గురించి చెప్పుకుందాం. దేని గురించి చెప్పుకున్నప్పుడు నెక్స్ట్ ఫస్ట్ వన్ ప్రాస్థెటిక్ సముదాయం. అంటే ఇదేంటి మనకి అపో ఎంజైమ్కి ఎలా అంటి పెట్టుకుని ఉంటుంది ప్రాస్థెటిక్ సముదాయం అనేది దృఢంగా అంటి పెట్టుకుని ఉండే కర్బన పదార్థాలు. ఏమవుతుంది మనకి ప్రాస్థెటిక్ అనేది మనకి అపో ఎంజైమ్కి దృఢంగా అంటి పెట్టుకుని ఉంటుంది. ఎలా ఉంటుంది దృఢంగా అంటి పెట్టుకుని ఉంటుంది. అపో ఎంజైమ్కి ఎలా ఉంటుంది మనకి దృఢంగా ఏంటిది ప్రాస్థెటిక్ సముదాయాలు అంట. అంటే అపో ఎంజైమ్కి దృఢంగా అంటు పెట్టుకుని ఉండే సముదాయాన్ని ఏమంటారు మనకి ప్రాస్థెటిక్ సముదాయం అంటారు. అయితే సహ ఎంజైమ్లు ఏంటి మనకి అపో ఎంజైమ్కి తాత్కాలికంగా బంధించబడే ఇది అపో ఎంజైమ్ అంటి పెట్టుకుని ఉండే కర్బన సాధనం. ఇది ఎలా ఉంటుంది మనకి అపో ఎంజైమ్కి తాత్కాలికంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అపో ఎంజైమ్లో
అపో ఎంజైమ్ ఎలా ఉంటుంది? తాత్కాలికంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? తాత్కాలికంగా ఉంటే కర్బన స్థాపన. తాత్కాలికంగా ఉండే కర్బన స్థాపన. అపో ఎంజైమ్కి తాత్కాలికంగా ఉండే కర్బన స్థాపన. అంటే మనకి ప్రాస్థెటిక్ సముదాయాల గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సహా ఎంజైమ్ గురించి చెప్పుకున్నాం. అంటే ఇందులో వచ్చేసరికి మనకి ప్రాస్థెటిక్ సముదాయాలు అంటు పెట్టుకోవడం వల్ల కర్బన పదార్థాలు అనేవి ఉంటాయి. ఏముంటాయి మనకి? కర్బన పదార్థాలు అనేవి ఉంటాయి మనకి. ఆ కర్బన పదార్థాలు ఫస్ట్ వచ్చేసరికి ఇందులో ఏమవుతుంది మనకి? ప్రాస్థెటిక్ దాంట్లో H2O2 అంటే H2O2 అనేది మనకి నీరు, ఆక్సిజన్ అన్నమాట. ఏంటి మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? H2O2 అంటే ఏంటి మనకి? అంటే ఎంజైమ్ అపో ఎంజైమ్ దృఢంగా అంటు పెట్టుకుంటే కర్బన పదార్థాలు అన్నమాట. ఈ కర్బన పదార్థాలు అంటే మనకి ఏంటి? మనకి H2O2 అంటే నీరు, ఆక్సిజన్ అన్నమాట. నీరు, ఆక్సిజన్ ఇవి ఏమైపోతాయి? విచ్ఛిన్నం చెందుతాయి. విచ్ఛిన్నం చెందడం వల్ల నీరు, ఆక్సిజన్ అనేది ఏమవుతుందంటే మనకి విచ్ఛిన్నం చెంది పెరాక్సిడేస్ క్యాటలేజ్ ఎంజైమ్తో మనకి పెరాక్సిడేస్ H2O2 అంటే నీరు, ఆక్సిజన్ అనేది ఏమవుతుంది మనకి? విచ్ఛిన్నం చెంది పెరాక్సిడేస్ చెందడం వల్ల ఏం ఏర్పడుతుంది? హీమ్ సముదాయాన్ని ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి? హీమ్ సముదాయాన్ని ఏర్పడుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సహా ఎంజైమ్. సహా ఎంజైమ్ అంటే ఏంటి మనకి? ఎపో ఎంజైమ్ అనేది మనకి తాత్కాలికంగా బంధించబడే కర్బన పదార్థాలు. ఏంటి మనకి? తాత్కాలికంగా బంధించబడే కర్బన పదార్థాలు. కర్బన పదార్థాలు తాత్కాలికంగా బంధించబడతాయి. అవి ఎలా ఉంటాయి మనకి? అపో ఎంజైమ్స్ ఎలా ఉంటాయి? దృఢంగా అంటు పెట్టుకునే కర్బన పదార్థాలు. అంటు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది మనకి? H2O2 అంటే ఆక్సిజన్, నీరు కూడా ఏమవుతాయి అంటే మనకి విచ్ఛిన్నం చెంది మనకి ఏం ఏర్పడుతుంది? మనకి ఇవి విచ్ఛిన్నం చెందడం వల్ల పెరాక్సిడేస్ క్యాటలేజ్ ఎంజైమ్ సముదాయాన్ని ఎంజైమ్లు ఏ సముదాయాన్ని ఏర్పరుస్తాయి మనకి? హీమ్ సముదాయాన్ని ఏర్పరుస్తాయి. అదే సహా ఎంజైమ్లు వచ్చేసరికి తాత్కాలికంగా తాత్కాలికంగా ఉంటాయి కాబట్టి అవి బంధించబడి ఉండడం వల్ల కర్బన పదార్థాలు అనేవి మనకి ఏమవుతాయి? మనకి సాధారణంగా నీటి ఆవశ్యకతని దాని యొక్క రసాయన అనుఘటకాలుగా మనకి విటమిన్లు, రసాయన అనుఘటకాలు ఉంటాయి. ఇందులో ఏమంటే మనకి రసాయన అనుఘటకాలు, విటమిన్లు ఉంటాయి. రసాయన అనుఘటకాలు, విటమిన్లు ఉంటాయి. ఇందులో సహా ఎంజైమ్లు ఏమంటే మనకి రసాయన అనుఘటకాలు, విటమిన్లు అనేవి ఉంటాయి మనకి. థర్డ్ వన్ వచ్చేసరికి లోహయాన్లు. అంటే మనకి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? మనకి ఇందులో ఎగ్జాంపుల్ నియాసిన్, విటమిన్. సహా ఎంజైమ్ ఎగ్జాంపుల్ ఏంటి మనకి? నియాసిన్, విటమిన్. ఏంటంటే నియాసిన్ మరియు విటమిన్ తీసుకున్నాం ఎగ్జాంపుల్. నియాసిన్ మరియు విటమిన్ తీసుకున్నాం. అదే లోహయాలకు వస్తారు మనకి ఏంటంటే లోహయాలు అంటే క్రియాశీలత వద్ద కానీ పార్శ్వ శృంఖలాలతో ఏమేర్పరచుకుంది? అదస్థ పదార్థంలోని సమన్వయ బంధాలను ఏర్పరచుకుంది. ఏమేర్పరచుకుంది? సమన్వయ అదస్థ పదార్థంలో ఏమేర్పరచుకుంది? సమన్వయ బంధాలను ఏర్పరచుకుంది. దాని యొక్క ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? జింకు. జింక్ అనేది ఒక సహకారంగా ఉంటుంది. ఏముంటుంది మనకి? జింకు. మీకు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అర్థమైంది కదమ్మా? ఫస్ట్ మనకి సహకారం డెఫినేషన్ చూసుకున్నాం. సహకారంలో ఉన్న 3 మెయిన్ టైప్స్ గురించి చూసుకున్నాం. వాటి యొక్క డెఫినేషన్స్ ప్లస్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అర్థమైంది కదా? ప్రాస్టిక్ గ్రూప్ వచ్చేసరికి H2O2, సహా ఎంజైమ్కి వచ్చేసరికి నియాసిన్ మరియు విటమిన్. అదే లోహయానికి వచ్చేసరికి ఏంటి మనకి? జింకు, కార్బాక్సీ పెప్టైడేస్ సముదాయం. ఏమవుతుంది మనకి? జింకును, కార్బాక్సీ పెప్టైడేస్ రెండు కూడా మనకి ఒక సహకారకాలుగా ఉంటాయి. మనకి ఇందులో లోహయాలు ఇవి పార్శ్వ శృంఖలాలతో ఉంటాయి. ఎలా ఉంటాయి మనకి? పార్శ్వ శృంఖలాలతో అదస్థ పదార్థాలను కలిగి ఏర్పరచుకుంది? ఒక సమన్వయ బంధాన్ని ఏర్పరచుకుంది. వాటిని ఏమంటారు మనకి? లోహయాన్లు అని కూడా అంటారు మనకి. అర్థమైంది కదా? ఇది కూడా మనకి ఈ సహకారకం అనే డెఫినేషన్ అవుతుంది. ఎలా అడుగుతాడంటే కూర్చొని మనకు దీన్ని వివిధ రకాల సహకారకాలని వివరించండి అని అడుగుతాడు. ఏమడుతాడు? వివిధ రకాల సహకారకాలను వివరించండి అని అడుగుతాడు. వివరించమన్నప్పుడు దాని యొక్క డెఫినేషన్ గురించి చదువుకోవాలి. అంటే డెఫినేషన్ ఏంటి? ఒక సంపూర్ణ ఎంజైమ్ నుండి ప్రోటీనేతర ఘటకాన్ని ఏమంటారు మనకి? సహకారకం అని అంటారు. అది దేంతో ఉంటుంది మనకి? సహకారకం అనేది ఎంజైము, అపో ఎంజైమ్ అంటే మనకి ఏమవుతుంది అంటే మనకి
పోటీ పడిన అంటే మనకి ఇందులో ఏముంటుంది, మనకి దాని యొక్క క్రియాశీలత అంటే ఎంజైమ్ ఉంటుంది కదా మనకి, సహకారకం గురించి చెప్పుకున్నాం. అంటే ఒక సంపూర్ణ ఎంజైమ్ ఉండే ప్రోటీనేజ్ ఘటకాన్ని సహకారకం అని అంటారు అనమాట. అంటే ఇందులో మనకి సహకారకం అనేది సంపూర్ణ ఎంజైము అపో ఎంజైమ్ కంటి పెట్టుకుని ఉండడం వల్ల దాని యొక్క ఉత్ప్రేరణ అనేది మనకి ఏమవుతుందంటే ఉత్ప్రేరణ అనేది సహకారక క్రియాశీలత నిలిపించడానికి మనకి ఉపయోగపడుతుంది.